1+1 = 1. ఈ క్యాలిక్యులేషన్ మనం రైట్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం స్టాక్ మార్కెట్లో వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హాయ్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు డే 30 ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్ ఇన్ తెలుగు. వాట్ ఈజ్ వాల్యూమ్? వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ పర్టికులర్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెల్లర్ 100 షేర్స్ని సెల్ చేస్తున్నాడు అండ్ బయ్యర్ 100 షేర్స్ని బై చేస్తున్నాడు. దెన్ ద వాల్యూమ్ ఈజ్ 100. సో ఇక్కడ 100 + 100 = 100. బేసిక్గా స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ ఈ వాల్యూమ్ని అనాలిసిస్ చేసి ఆ స్టాక్లో లిక్విడిటీని అండ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తారు. అసలు ఈ వాల్యూమ్ అనాలిసిస్ ఎలా చేస్తారో చూసుకుంటే, హై వాల్యూమ్ విత్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే దీన్నే మనం స్ట్రాంగ్ అప్ ట్రెండ్గా కన్సిడర్ చేస్తాం. బికాజ్ ఇక్కడ బయ్యర్స్ మార్కెట్ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి. హై వాల్యూమ్ విత్ ప్రైస్ డిక్రీజ్ అయితే దీన్నే మనం స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్గా కన్సిడర్ చేస్తాం. బికాజ్ ఇక్కడ సెల్లర్స్ మార్కెట్ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి. లో వాల్యూమ్ విత్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే దీన్నే మనం వీక్ ర్యాలీగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్రైస్ అనేది ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు బికాజ్ ఇక్కడ వాల్యూమ్స్ డ్రై అవుతున్నాయి కాబట్టి. లో వాల్యూమ్ విత్ ప్రైస్ డ్రాప్ అయితే దీన్నే మనం వీక్ సెల్ ఆఫ్గా కన్సిడర్ చేస్తాం బికాజ్ ఇక్కడ వాల్యూమ్స్లో స్ట్రెంత్ లేదు కాబట్టి.